బేల మండలంలోని సదల్పూర్ ఆదివాసీ గిరిజన గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో మొత్తం 120 కుటుంబాలు ప్రతి నెల రేషన్ సరుకుల కోసం జునోని గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని కాంగ్రెస్ నాయకులు సామా రూపేష్ రెడ్డి అన్నారు. రేషన్ సరుకుల కంటే ప్రయాణానికే 50 నుంచి 60 రూపాయలు ఖర్చవుతున్నాయని అన్నారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెందు రామ్దాస్, లక్ష్మణ్, చంద్రకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. 120 రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు జునోనీల కంట్రోల్ షాప్ ఉండడం వలన వాళ్ళు పర్టికులర్గా జునోనికి వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నెల నెల ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే తీసుకెళ్లాలంటే ఒక్క కుటుంబానికి 50 నుంచి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆదివాసీ కుటుంబాలు కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని ఎంఆర్ఓ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నియమించలేనా అతను ఒక్క ఫోటో కొట్టింది. ఆదిలాబాద్ జిల్లా బేల